లూకా సువార్త 6వ అధ్యాయం ప్రభు ఎంత చక్కని మాటలు చెప్తున్నాడు చూడండి. ఎన్ని గోల్డెన్ రూల్స్ ఇవన్నీ. 32, 33 వచనాల్లో చూడండి. 31 నుంచి చదువుదాం. 31 కూడా గోల్డెన్ రూల్స్ ఇవన్నీ. మనుషులు మీకు ఎలాగూ చేయవలనని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చెప్పండి. ఇప్పుడు మనుషులు వింటున్నారా? మనుషులు మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారో ముందు వాళ్ళకి మీరు అది, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? నాకు ఈ వ్యక్తి గౌరవము ఇవ్వాలి అనుకున్నారు కదా, మీరే ముందు ఏం చేయాలి వాళ్ళకి? అదే మరి గోల్డెన్ రూల్ అంటే అదే. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఆ పని చేయం. కానీ వాడు మాత్రం గౌరవం ఇవ్వాలి. దేవుడు చెప్తున్నాడు ముందు నువ్వు చేయి. ఇదే మాదిరి. వాళ్ళు ప్రేమించట్లేదు, నువ్వు ప్రేమించు. వాళ్ళు నీ దగ్గరికి రావటం లేదు, నువ్వు వెళ్ళు. వాళ్ళు నీ వైపు చూడట్లేదు, నువ్వు చూడు. వాళ్ళు నీతో మాట్లాడలేదు, నువ్వు మాట్లాడు. వాళ్ళు నా దగ్గరికి అసలు రారు, నన్ను చూడరు, నన్ను ప్రేమించరు, నన్ను పలకరించరో, ఇది నువ్వే చెయ్యి. దేవుడు చెప్తున్నది ఇదే. వింటున్నారా? మనం ఎలా ఉండాలి తెలుసా? మాదిరి, మోడల్ 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 ఉంటున్నామా మనం? గోల్డెన్ రూల్ అంటారు దీన్ని. ఇది కంటత పెట్టాలి. 31లో చూడండి. 32లో మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? అమ్మ వింటున్నారా? మిమ్మల్ని ఎవరన్నా ప్రేమించారనుకోండి, మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే ఏ మెప్పు కలుగును? పాపులను తనము ప్రేమించిన వారిని ప్రేమించరు కదా. అందరూ చేసే పనే ఇది. అమ్మ వింటున్నారా? మిమ్మల్ని ఎవరన్నా ప్రేమిస్తే వాళ్ళనే ప్రేమించారనుకోండి, ఇది అందరూ చేసే పనే, కొంతమంది చేసే పనే, పాపులు కూడా చేస్తారు. కానీ అంటున్నాడు మీకు మేలు చేయువారికే మేలు చేసిన ఎడల మీకేమీ మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా అంటున్నాడు. 34 గోల్డెన్ రూల్. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పిచ్చిన ఎడల మీకేం మెప్పు కలుగును? పాపులు తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులు కప్పించేదరు కదా అంటున్నాడు అక్కడ. ఇప్పుడు చూడండి 35. మీరైతే ఎట్టివారిని గురించి నిరాశ చేసి కొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును, మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందురు అంటున్నాడు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుడి ఎడల ఉపకారి అయి ఉన్నాడు. ఇవన్నీ గోల్డెన్ రూల్స్. బ్యూటిఫుల్ గోల్డెన్ రూల్ ఏంటంటే షుడ్ లవ్ యువర్ ఎనిమీస్. మిగతా చోట చంపు, వచ్చాడా చంపేయి, నిన్ను కొట్టాడా కొట్టు, గిచ్చాడా గిచ్చు, పొడిచాడా పొడు. లోకం అలా చెప్తుంది. కానీ నిన్ను ఒక చంపం మీద కొడితే దట్స్ గోల్డెన్ రూల్. ఆ రూల్ మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది. మనకు స్వతంత్రం వచ్చింది. జాతిపిత అయ్యాడు ఎవరు? ఈ రూల్ అప్లై చేశాడు.